హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. కాదు లైక్ డూ యూ హ్యావ్ ఎనీ స్ట్రగుల్ పీరియడ్స్ ఇన్ యువర్ లైఫ్? కృష్ణానగర్ కష్టాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా మా సూర్య శ్రీనివాస్కి? కృష్ణనగర్ కష్టాలు అంటే లేదు, ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ఉంది. ఐ డోంట్ సీ దెమ్ యాజ్ అ కష్టాలు. ప్రాసెస్లో చూస్తా. అండ్ తిండి లేకుండా రోడ్ మీద పడుకున్నటువంటి రోజులైతే లేవు. అండ్ లక్కీలీ నేను ఎడిగి చేస్తున్నప్పటి నుంచి అండ్ ఇప్పటిదాకా కూడా ప్రతి రూపాయి ఇండస్ట్రీ ఇస్తానే వచ్చింది. అంటే దాన్ని నన్ను కాపాడుకుంటూ వస్తుంది, కాపాడుతుంది. సో అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అన్ని కృష్ణానగర్ కష్టాలు అటువంటి ఏం లేవు. యాక్చువల్లీ నేను విన్నాను, నాకు తెలీదు, ఐఎమ్ ఆస్కింగ్ యూ. సూర్య శ్రీనివాస్ చాలా సౌండ్ పార్టీ, మస్తు పైసలు ఉన్నాయి, మస్తు పైసలు ఉన్నాయి, అందుకే యాక్ట్ చేస్తున్నాడు వల్ల చిన్నప్పటి నుంచి ఇదే ప్రాబ్లం. అదే నేను గవర్నమెంట్ స్కూల్ చదివా, మున్సిపల్ హై స్కూల్ గ్రీన్స్పేట్ చిత్తూరు. ఓకే. పీపుల్ థింక్ దట్ నేను ఇంగ్లీష్ మీడియం అనుకుంటారు. కలర్ స్కిన్ టోన్, ఆ స్కిన్ టోన్ వల్ల తెలియని ఒక చిన్న మొహంలో వచ్చిన ఇన్నోసెన్స్ కనిపిస్తుంటుంది నేను అయినా కాకపోయినా. సో వాటి వల్ల మీరు చెప్పిన చాలా మంది నాకు బలుపని దగ్గర రాని వాళ్ళు కూడా ఉంటారు. మాట్లాడు పొగరు అనుకుంటారు, వచ్చి మాట్లాడితే మామూలుగా లేదు అని అనుకుంటారు. ఇలా మామూలు ఇలా కూర్చుంటే అదే అనుకుంటారు, డబ్బులు ఇలా ఇసురుతాడు ఇలాగ అనుకుంటారు. నేను విన్నాను యాక్చువల్లీ ఇది చెప్తున్నారు కాబట్టి నేను అన్నా, మీరు మీ దాకా ఎవరన్నా చెప్పారు ఇలాగా ఇలా అనుకుంటున్నారు? ఐ మీన్ మీ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉండొచ్చు కదా, మచ్చని గురించి ఇలా అనుకుంటున్నారని కానీ అలా కానీ ఎవరన్నా చెప్పడం కానీ ఏమైనా జరిగినాయా? నేను బేసిక్గా వినిపించు, ఒకవేళ ఎవరన్నా నాకు చెప్తున్నా కానీ ఐ డోంట్ ఫోకస్ ఆన్ ఎనీ ఎక్స్టర్నల్ అంటా మాటలు అసలు ఫోకస్ చేయను. సగం వినిపించు. ఎవరైనా సినిమా గురించి చెప్తున్నారా, సినిమాగా చెప్తున్నారా, లేకపోతే మంచి విషయం చెప్తున్నారా, ఎవరు నిన్ను పొగుడుతున్నారా, అవి వినిపిస్తాయి. ఇఫ్ నా చుట్టూ కూర్చుని ఒక 4-5 నెగిటివిటీ మాట్లాడుతున్నా నాకు ఎక్కదు, మరి ఎందుకు రిసీవర్స్ పని చేయాలంటప్పుడు బ్లర్ అయిపోతాయి. సో సూపర్ అండి అసలు. అండ్ కమింగ్ టు నాని గారితో కూడా లైక్ కూలెస్ట్ ప్లేసెస్లో అక్కడ అసలు మామూలుగా యాక్ట్ చేస్తున్నప్పుడే చాలా ఇదిగా ఉంటుంది. మీరంతా కూడా ఆ కేసు అని దాని చుట్టూ తిరగడము, ఆ మర్డర్ సీన్స్ కానీ అదంతా చాలా డిఫరెంట్గా భలే ఉంటుంది అసలు. హౌ యూ ఎంజాయ్డ్ ఆ లొకేషన్స్లో లైక్ యాక్ట్ చేయడము, అక్కడ ఉండడం? ఎన్ని డేస్ పట్టింది షూట్ అక్కడ? వాట్ ఈస్ దట్ ప్లేస్? పెహల్గాంలో చేసాను షూట్ అంతా. నాకు చలి అంటే బాగా ఇష్టం, నాకు మంచి అన్ని. నేను ఇన్స్టాలో కూడా ఒక వీడియో వచ్చాను, చెప్పులు లేకుండా ఆ రోజు మంచి లాస్ట్ షూట్ ప్యాకప్ అయిన రోజు కొద్దిగా ఓవర్ బిల్డప్తో చెప్పులు వేసుకుని చిన్న షార్ట్ వేసుకుని మంచి ఎంత దాకా ఉంటే నడుచుకుంటూ వెళ్ళి డిన్నర్ చేసి వచ్చామాట. నాకు బాగా ఇష్టం చలి అంటే. అప్పుడెప్పుడు హాట్ వాటర్ ఆగిపోతే అక్కడ చన్నీళ్ళే చేస్తాను ఆ మంచులో. ఎంత డిగ్రీ సెల్సియస్ అండి? అది గుర్తులేదు, మైనసే ఉంది. మైనసే, చాలా చాలా డిఫరెంట్. మైనస్ కాదు, 9 సంథింగ్ అనుకుంటుంటా మంచి కూర్చున్నప్పుడే. బట్ నేను ఎంజాయ్ చేస్తాను, నేను చలి ప్రదేశాలు బాగా ఎంజాయ్ చేస్తాను. షూట్ అప్పుడు కూడా పెద్ద ఇబ్బంది అనిపించలేదు. 2-3 నాన్నగారికి ఒక హీటర్ వచ్చేది, ఆయన వచ్చి కూర్చోమనేవాడు. లైక్ నేను ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఆయన స్పేస్ కాపాడినా కానీ ఆయన చూసి సూర్య వచ్చి కూర్చో ఆ టైప్లో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది నా దగ్గర తిప్పేవాళ్ళు ఆయన స్టాఫ్. మోస్ట్లీ అంత ఇబ్బంది పడిన విషయాలు ఏం లేవు, నాకు చాలా స్మూత్గా అయింది షూట్. యాక్చువల్లీ ఒక రకంగా చూసుకుంటే మీరు డైరెక్షన్ అవ్వాలనుకుంటూ యాక్టర్ అయ్యారు, నాన్నగారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ యాక్టర్ అయ్యారు, ఈవెన్ హీ ప్రొడ్యూసర్స్ ఫర్ ద ఫిలిమ్స్ ఆల్సో. సో మీరు ఆయన దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇంటేక్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? బికాస్ చాలామంది ఒకప్పుడు చిరంజీవి గారిని అడ్మైర్ చేస్తారు, రైట్ నౌ ఇప్పుడు కూడా అడ్మైర్ చేస్తారు. తర్వాత ఆ ఫేజ్ రవితేజ గారికి మారింది, రవితేజ గారి నుంచి నాని గారికి మారింది. సో చాలామందికి ఈజ్ అన్ ఎగ్జాంపుల్, అరే తిను కూడా అయ్యాడంటే మనం కూడా అవ్వచ్చు అన్న థాట్లో ఉంటారనమాట. అంటే మనకి విజువల్ రిప్రజెంటేషన్, మనకి మన ఇమాజినేషన్కి ఒక విజువల్ రిప్రజెంటేషన్. నేను అది పనిచేసిన 7 days వరకు నేను ఇది చాలా చోట్ల చెప్పేశాను. మీకు ఫ్రెష్గా ఉంటుంది, నాకు చెప్పి కొత్తగా అంటే గ్యాప్ వచ్చింది కదా, పర్లేదు. సో నాన్నగారితో పనిచేస్తున్నప్పుడు 7 days నాకు ఐస్ బ్రేకింగ్ కష్టం, వాళ్ళ స్పేస్ వాళ్ళకి వదిలేస్తా, నేను పని చేసుకుంటూ ఉంటా. బట్ 7 days వరకు నేను ఐస్ బ్రేక్ చేసి మాట్లాడడం అదేం చేయాల. 7th day ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఏ స్పేస్, ఆ కార్లో కూర్చుని రోజంతా షూట్ చేస్తున్నాం, పక్కన ఉన్నాం. సో జనరల్ కాన్వర్సేషన్లో ట్రిగ్గర్ అయినప్పుడు సార్ వాట్ ఈస్ యువర్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అని అడగడం జరిగింది. ఆ ప్రాసెస్ నాకు అర్థం. ఆయన ఏమన్నారంటే సినిమా చూడడమే సినిమా నేర్చుకోవడం సూర్య, ఎంత సినిమా కుదిరితే అంత సినిమా చూడు, నువ్వు అడగచ్చు ఆడియన్స్ అందరూ చూస్తారు కదా వాళ్ళందరికీ సినిమా వచ్చేస్తా అని, బట్ యాక్టర్స్ చూసే పర్స్పెక్టివ్ వేరు. మనం బీయింగ్ అన్ యాక్టర్ మనం చూస్తున్నప్పుడు తెలియకుండా మనం
ఓకే ఈ షార్ట్ ఇలా చేస్తుంటారా, ఓకే ఇలా సస్టైన్ చేస్తారు, ఇవన్నీ తెలియకుండా సబ్ కాన్షియస్లో రన్ అవుతుంటాయి. సో భలే మంచి ఇన్పుట్ అనిపించింది. సినిమా చూడడమే సినిమా లెర్నింగ్ అనిపించింది. యాక్చువల్లీ నేను అడిగాను నాని గారిని, మాకు ప్రింట్ అండ్ వెబ్ కన్వర్జేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు నేను అడిగాను హౌ యూ లైక్ ప్రెస్ మీట్లో కూడా అడిగినట్టు నాకు గుర్తులేదు, ఒక స్టోరీ మీ దగ్గరికి వస్తే ఏ పర్స్పెక్షన్లో మీరు దాన్ని చూస్తారు, ఏ ఎలిమెంట్స్ మీకు నచ్చుతాయి అని ఆస్ట్. దిస్ ఇస్ వాట్ ఐ ఆస్ట్. నేను ఎలిమెంట్స్ లాగా చూడండి నేను చెప్పిన ఆయన అదే అన్నా, నేను ఎలిమెంట్స్ లాగా చూడండి సినిమాని నాకు ఎలా కనెక్ట్ అవుతుంది అన్నది నేను చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు చెప్పండి. అదే చెప్తారు, సినిమాని మనకి సరిపోతుంది లేదా, నేను చేయగలనా లేదా అదే చూస్తాను, నేను ఎంపథైజ్ అవుతున్నా లేదా అదే చూస్తాను. అండ్ ఈ కాన్వర్జేషన్ నాకు తెలిసిందంటే ఆయన ఏడిగా స్టార్ట్ అయ్యి హీ వాజ్ అన్ ఇంట్రోవర్ట్ అంట, ఆయన కూడా తక్కువ మాట్లాడేవారంట, అందుకు ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఆర్జే అయ్యారంట, అండ్ దెన్ ఫ్రెండ్స్ వల్ల హీరో అయ్యారు, ఫ్రెండ్స్ త్రూ హీరో అయ్యారు. బట్ హీ స్టార్టెడ్ విత్ ఏ సక్సెస్ఫుల్ సినిమా అష్టాచమ్మ, అక్కడి నుంచి ఇట్స్ లైక్ ఒక షోల్డర్ చేసే కెపాసిటీ వచ్చేసి అక్కడి నుంచి హీరోగా చేసుకుంటూ వచ్చారు. సో ఆ స్టోరీ విన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే, నేను చాలా మందిని ఫాలో అవుతుంటా, చాలా పెద్ద డేటాబేస్ పెట్టుకుంటాం కదా, చాలా మంది మాధవన్ గారు, చిరంజీవి గారు, మీరు చెప్పిన రవితేజ గారు, ఇలా చాలా మంది చూస్తుంటాం. ఓకే వీళ్ళు ఇలా స్టార్స్ అయ్యారా అని చూసి చాలా డేటాబేస్ పెట్టుకుంటాం కదా. నాన్నగారితో మాట్లాడినప్పుడు నాన్నగారు చూసినప్పుడు అనిపించింది మనం అంతమందిని ఫాలో అక్కర్లేదు, నేను ఏదైతే నా జర్నీ వెళ్తుందో ఆ జర్నీ ఇంకా స్ట్రాంగర్గా ఆయన ట్రావెల్ చేస్తున్నారు, ఇంకా బెటర్ పొజిషన్లో ట్రావెల్ చేస్తున్నారు, అండ్ ఐడియాలజీ కూడా ఇంచుమించు అలాగే ఉంది. సో ఈయనే నా కళ్ళ ముందు ఉన్నారు కదా అని యూస్ టు వాచ్ హిస్ వీడియోస్ అలాట్. సో నా ఇన్స్టా అంతా అదే చూపించేది, ఆయన వీడియోస్ వచ్చి ఇప్పటికీ సగం వీడియోస్ ఆయన వస్తుంది. సో అది ఆ మోటివేషన్ క్రియేట్ అయింది ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు. అండ్ ఇట్స్ అ బిగ్ లెర్నింగ్ టు, అంటే ఆయన ఏమైనా షార్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా ఇక్కడ మన ఎదురుగుండే యాక్టర్తో డైలాగ్ చెప్తున్నాం లేదా పేస్లో ఉన్నాం లేదా చూసుకుంటారు. నాకు ఆయనతో పని చేసినప్పుడు ఏమనిపించింది అంటే ఈయన ఇక్కడ ఉంటూ ఇఫ్ ఈయన ఆడియన్స్లో ఉంటే ఈ షార్ట్ని ఎలా చూస్తారు ఊహించుకుని చేస్తారమ్మా అనిపించేది నాకు. ఒక శూన్యంలో చూస్తుంటారు ఆయన డైలాగ్ షార్ట్ చెప్పేంత వరకు రెండర్ చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ లైక్ ఆల్వేస్ టోస్ మీద ఉంటారు అనమాట. అండ్ ఏ సెకండ్ కూడా చాలా కొత్త వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ సినిమా ఏదో అంటే ఆ ఎంతూజియాజంతో చేస్తుంటారు. ఏ సెకండ్ కూడా ఓకే ఇక్కడ ఇది బాగుందా, ఓకే ఇక్కడ ఫోటో దిగుదాం ప్రమోషన్ పనికి వస్తుందేమో, అంత ఆలోచిస్తారు ఆయన, అంత ఆలోచిస్తారు. దట్స్ వై వర్కౌట్ అవుతుందని నా గట్టి ఫీలింగ్. ఇవన్నీ నేను అడాప్ట్ చేసుకొని ట్రై చేస్తున్నాను మోస్ట్లీ. అంటే ఏ సెట్లో ఏ సెకండ్ వేస్ట్ చేయకుండా ఇది సినిమాకి ఎలా పనికొస్తుంది, ఈ సెకండ్ సినిమాకి ఎలా వాడచ్చు అని ఆలోచించుకుంటూ చేస్తుంటారు. ఐఎమ్ ట్రయింగ్ టు అడాప్ట్ దట్. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe.